In the beginning of the 20th century, the world had the population of 1.6 billion people. Industrial capitalism had changed the way many people earned their livelihood, but only in the Western countries. Some of these countries, especially Britain, were the leading industrial powers and also held vast colonial empires spread all over the world. The world was divided into the West, which was experiencing economic growth, and the rest, whose acute backwardness was worsened by colonial exploitation by the వెస్ట్ 20th సెంచరీ స్టార్టింగ్లో వరల్డ్ పాపులేషన్ 1.6 బిలియన్ పీపుల్ ఉన్నారు. అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగింది. అప్పుడు అందరూ అక్కడ పీపుల్ అందరూ కూడా వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. అట్లా కాకుండా సమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్పెషల్లీ బ్రిటన్ వాళ్ళు ఇండస్ట్రియల్ పవర్స్ తోటి వరల్డ్ మొత్తము వాళ్ళు లీడ్ చేయడం మొదలుపెట్టారు, అన్నమాట డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ వెస్ట్ అండ్ ద ఈస్ట్ విచ్ వాస్ ఎక్స్పీరియన్సింగ్ ఎకనామిక్ గ్రోత్. వెస్టర్న్ కంట్రీస్ మొత్తం ఎకనామిక్ గ్రోత్గా బాగా డెవలప్ అవుతున్నాయి. మిగతా ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్, మిగతా వరల్డ్లో ఉన్న మిగతా కంట్రీస్ మొత్తం అవి బ్యాక్వర్డ్నెస్ అండ్ డెవలప్ అవ్వకుండా అండర్ డెవలప్డ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. ఈ కలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై ద వెస్ట్, ఇవన్నీ వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి ఈ కంట్రీస్ అన్నీ డెవలప్ అవ్వకుండా అలానే ఉండిపోతున్నాయి. ఎరిక్ హాబ్సన్, ఏ హిస్టోరియన్, కాల్డ్ ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఎరిక్ హాబ్సన్ అనే హిస్టోరియన్ 20th centuryని ఏమని పిలిచాడంటే ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని ఎందుకు పిలిచాడంటే పొలిటికలీ ద వరల్డ్స్ ఆర్ షూట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ గ్రో అమిడ్స్ట్ ద రైజ్ ఆఫ్ ఫేసిస్ట్ డామినేషన్ విచ్ ఫాస్టర్డ్ ఐడియాలజీస్ అండ్ అన్క్వశ్చన్డ్ పవర్ అండ్ హేట్రెడ్ ఫర్ అదర్ పీపుల్. ఎందుకని పిలిచాడంటే అప్పుడే మొనార్కిజము తగ్గుతూ వచ్చింది. మొనార్కిజం అంటే ఏంటి? కింగ్షిప్ అనమాట. రాజు పాలించే ఇది తగ్గిపోయి డెమోక్రసీ అనేది అప్పుడే మొదలైందనమాట. స్టార్టింగ్ ఆఫ్ 20th century స్టార్టింగ్లో లిటరరీ లెవెల్స్ అండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రూ ఇమెన్స్లీ ఫర్ ఆల్. అట్లానే ఎడ్యుకేషను కూడా బాగా పెరిగింది. అట్లానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మెడికల్ ఇది కూడా బాగా పెరిగిందనమాట. మెడికల్ ఇది బాగా పెరిగేటప్పటికి డిసీజెస్కి రకరకాల మందులు కనుక్కునేటప్పటికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే లైఫ్ స్పాన్ పెరిగింది. 60 years ఉండేది 70 years, 70s 80 అలా పెరిగిందనమాట లైఫ్ స్పాన్ అందరిది. న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ లైక్ మూవీస్ ఎమర్జ్డ్. సైంటిఫిక్ నాలెడ్జ్ రోజ్ టు న్యూ హైట్స్ అన్లాకింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ యాటమ్ అండ్ లైఫ్. అట్లానే సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా, సైన్స్ కూడా బాగా పెరిగి అప్పుడు యాటమ్ అంటే ఏంటి, యాటమ్ అంటే దాని గురించి, అట్లానే లైఫ్ గురించి కూడా, వాటి గురించి కూడా మొత్తము సైన్స్లో తెలుసుకున్నారు. ఉమెన్ హూ కాన్స్టిట్యూట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ గాట్ ద రైట్ టు ఓట్ ఇన్ దిస్ పీరియడ్. ఈ టైంలోనే ఉమెన్ కూడా ఓటు వేయడము వచ్చిందనమాట. అట్లానే ఆ టైంలోనే మూవీస్ అనేవి కూడా బాగా వచ్చినాయి. లిటరల్లీ మోర్ దాన్ 100 nations వాక్ టు ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ద వరల్డ్. అట్లానే 100 nations పైన, 100 countries పైన అందరూ ఇండిపెండెన్స్ గురించి, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి పోట్లాడడం మొదలుపెట్టారు. దిస్ వాజ్ ఆల్సో ఎన్ ఏజ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెరిమెంటేషన్ యాజ్ పీపుల్ స్ట్రోవ్ టు బిల్డ్ సోషలిస్ట్ సొసైటీస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ ఆల్టర్నేటివ్లీ ఏ లిబరల్ డెమోక్రసీ బేస్డ్ ఆన్ పొలిటికల్ లిబర్టీ అండ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఈ టైంలోనే పీపుల్ అందరూ కూడా ఏంటంటే డెమోక్రసీ, మొనార్కిజం నుంచి డెమోక్రసీ గురించి ప్రజలందరూ ఇదయ్యారు. మొనార్కిజం అంటే కింగ్షిప్ వద్దు, మాకొద్దు, రాజు పరిపాలించడం వద్దు, డెమోక్రసీ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనేసి డెమోక్రసీ మా దాంట్లో నుంచి మేమే రూలర్ని ఎన్నుకుని మేమే పాలించుకుంటాము అన్న కాన్సెప్ట్ కూడా అప్పుడే మొదలైంది. But the same period saw the Great Depression causing massive unemployment and economic breakdown and 2 world wars in which millions died and the lives of many more millions were dislocated. ఈ టైంలోనే 1900 to 1950 ఈ 50 yearsలోనే 2 వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 కూడా ఈ టైంలోనే జరిగింది. ఆ టైంలో చాలామంది లైఫ్స్ పోగొట్టుకున్నారు. చాలామంది అదేంటిది ఇది లేకుండా అయిపోయారు. చాలామంది లైఫ్స్ అన్నీ ఇదైపోయినాయి. హెన్స్ 20th century వాజ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డేంజరస్ డెవలప్మెంట్స్. కాబట్టి 20th centuryని ఏమన్నారంటే
గ్రేట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డేంజరస్ డెవలప్మెంట్స్ అని అన్నారు. అందుకనే ఎరిక్ హాబ్సన్ ఈ 20th సెంచరీని ఏమని పిలిచాడు? ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలిచాడు. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను బ్రీఫ్గా. ఈ 20th సెంచరీలో పాపులేషన్ 1.6 బిలియన్ పీపుల్ ఉంది. ఇండస్ట్రియలిజం కూడా అప్పుడే పెరిగింది. అప్పుడే మొనార్కిజం కూడా ప్రజలలో కింగ్షిప్, మొనార్కీ అంటే రాజు ఉండడం అనమాట. కింగ్షిప్ తగ్గించేసి డెమోక్రసీ అనే కాన్సెప్ట్ కూడా అప్పుడే ప్రజల్లో మొదలైంది. అట్లానే వెస్ట్ ఇంపాక్ట్ మిగతా కంట్రీస్ మీద చాలా ఉండేదన్నమాట. వెస్ట్రన్ కంట్రీస్ బాగా డామినేట్ చేసేవి. అందుకనేసి ఎరిక్ హాబ్సన్ ఈ టైంలో ఈ 20th సెంచరీ ఎరిక్ హాబ్సన్ అనే హిస్టారియన్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలిచాడు. ఎందుకంటే యాటము, లైఫ్ అనే వాటి మీద వాళ్ళకి ఇది బాగా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇవన్నీ సైన్స్ బాగా ఇదైంది, సైంటిఫిక్ నాలెడ్జ్ బాగా పెరిగింది. అట్లానే మొనార్కిజం ఈ 20th సెంచరీలో 1900 to 1950 ఆ టైంలో డెమోక్రసీ అనే కాన్సెప్ట్ వచ్చింది. మొనార్కిజం తగ్గిపోయి లిటరసీ లెవెల్స్ పెరిగినాయి, సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగింది, రైట్ టు ఓట్ అనేది కూడా అప్పుడే వచ్చింది. అన్ని కంట్రీస్ కూడా వాళ్ళు ఇండిపెండెన్స్ గురించి, ఫ్రీడమ్ కోసము కొట్లాటలు ఫైటింగ్ మొదలుపెట్టినాయి, మాకు ఇండిపెండెన్స్ కావాలి అనేసి. ఈ టైంలోనే యాటమ్ అండ్ లైఫ్ గురించి కూడా